Welcome to the QR News 24/7. మహేందర్ పట్టణంలో మున్సిపాలిటీ ఏర్పాటు నుంచి అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాం తప్ప వేరే పార్టీలు ఏం చేయలేదు. ఇది వాస్తవం. మున్సిపాలిటీ అనగానే గతంలో జీతాలు లేకుండా ఎన్ఎంఆర్స్ అని చెప్పి టెంపరీ అవుట్సోర్సింగ్ అని చెప్పి ఎన్నో విభాగాల్లో పనిచేస్తుంది. గతంలో రాజశేఖర్ గారి ప్రభుత్వంలో మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల గీతాలు వస్తాయి, అది నా పూజ అని చెప్పి గ్యారంటీ చేసి శానిటేషన్ వర్క్స్తో సహా అందరు మున్సిపల్ ఎంప్లాయీస్కు ప్రెసిడెంట్తో జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది ఒక గ్యారంటీ. మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా మున్సిపాలిటీ సంబంధించి వాటర్ సప్లై, డ్రైనేజ్, శానిటేషన్. దాంతోపాటు ఈ పెద్ద కార్పొరేషన్లో డైలీ వచ్చిపోయే వేరే ఊళ్ళకి వచ్చిపోయే మనుషులు వాళ్ళకి కావాల్సిన అవసరం. దాంతోపాటు ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి కూడా కూడు నీడ అనేది చాలా లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ అర్బన్ ఏరియాస్లో డెవలప్ చేసిన పరిస్థితి. ఈ కార్పొరేషన్కి వస్తే 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము శాశ్వత పరిష్కారాలు ఇవి చేయలేదు. కేవలం వాళ్ళ బ్యూటిఫికేషన్ పేరు మీద వాళ్ళు డబ్బులు వృధా చేసి ఈ పట్టణాన్ని ఆగం చేసింది. ఇప్పుడు ఏళ్ల తరబడి కల ఉన్న కార్పొరేషన్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు ఎమ్మెల్యే గారి కృషితో ముఖ్యమంత్రి ఒప్పించి ఈరోజు ఫౌండేషన్ వేసుకొని పనులు ప్రారంభించబోతున్నాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. నేను మాజీ మున్సిపల్ చైర్మన్గా నేను దాన్ని నిజంగా గర్వపడుతున్నాను. దాంతోపాటు మంచి సమస్య కొరకు గతంలో మేము ఎంత చేసినా కూడా ఈరోజు ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలనీస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏరియాస్ అనేది కాబట్టి అన్నింటికీ నీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ప్రధానంగా పెద్ద ఎత్తున 200 కోట్లు పైసలు డబ్బులు ఇచ్చి ఫౌండేషన్ చేసినట్టున్నాడు కనబడటం. గతంలో 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వము అసలు దీన్ని ఊరిని నిర్మాణం చేసి మినిమం ఫెసిలిటీస్ రోడ్ డ్రైనేజ్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత ఎమ్మెల్యే గారి కృషితోటి వివిధ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని డబ్బులు తీసుకొచ్చి ఆ కార్యక్రమం శాస్త్ర చేసినాము. ప్రధానంగా పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఈ పట్టణంలో శాశ్వతంగా ఒక పెంకిళ్ళు ఉండొద్దు, ఒక కవేలా ఇల్లు ఉండొద్దు, ఫ్యాసిలిటీస్ ఇల్లు ఉండొద్దు ఉద్దేశంతో అందరికీ ఇల్లు పేరు మీద ఇంటించగలిగింది. అంతకు మించి ఉపాధి కల్పన కొరకు మహిళా సంఘాలను జోడించి ఇళ్ల తరబడి బాకీ ఉన్న వడ్డీ కూడా మాఫ్ చేసి కొత్తగా 0 వడ్డీ మీద ప్రజలు ఈ రోజు వాళ్ళకు ఉపాధి కల్పించే కార్యక్రమం ఈ కార్పొరేషన్ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇస్తుంది. దానికి మించి ఈరోజు గతంలో ఈ ప్రభుత్వం ఈ పట్టణంలో పేదరికం నిర్మూలన కొరకు ఏవైతే శాసనం ప్లాన్ ఇస్తుందో ఆ ప్లాన్ ఈరోజు అమలు అవుతున్నాయి. ఈ పట్టణ పేదరికాన్ని పడవలసిన ప్రభుత్వం ఈరోజు ముందు ఉంది. ప్రధానంగా నేను ఇది అప్పీల్ చేస్తున్నాను. ఈరోజు అభివృద్ధి అంటే అర్బన్ ఏరియాస్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. ఈరోజు పార్టీగా గతంలో కార్పొరేషన్ అర్బన్ ఉంది. ఈరోజు 35% దాటి పార్టీ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎమ్మెల్యేగా ప్లాన్ చేసుకుని డిపిఆర్ తయారు చేసి ఈరోజు ఇవే కాకుండా ఈ మరుగు సదుపాయాలే కాకుండా ఈ పట్టణం నివసించే ప్రతి పౌరునికి, విద్యార్థికి, యువకుడికి, కార్మికుడికి కావాల్సిన లక్ష్యాలను తేలించే క్రమంలో మేము తిరుగుతున్నాం. నేను ఈరోజు మీ ద్వారా ఈ పట్టణ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఎలాగైతే మీరు ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జెండా ఈ కార్పొరేషన్ ఎదురేసిందో ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ముందుగా ప్రజల తరఫున కార్పొరేషన్ ఏర్పాటు ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి తెలుపుకుంటున్నాం. ఈ కార్పొరేషన్ జెండా తప్పకుండా వినోద్ గారు చెప్పినట్టు 50 సీట్లు మించి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసిన అవసరం ఉంది. దాన్ని మీరు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నమ్మకం ఉంది. మహేందర్ పట్నము కాంగ్రెస్ పార్టీకి వస్తున్న అడ్డ తప్పకుండా కోయలవుతాము. ఈరోజు మంచి ప్రణాళికలు దిగుతున్నాము. అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తాను తెలుసుకుంటూ నేను ముఖ్యంగా అప్పీల్ చేస్తున్నా. ఏ రకంగా అయితే ప్రజల మమేకమై గతంలో ఆ ప్రభుత్వాన్ని మార్చేసింది, ఆ మార్చిన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టమైంది.
ఈ రోజు మనము పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి కృషి చేసి